ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, డాక్టర్ని కలవాల్సి వచ్చినప్పుడు మనలో చాలా మందికి మనసులో ఒకటే గుబులుగా ఉంటుంది. డాక్టర్ చాలా హడావుడిగా ఉంటారేమో, మన బాధలన్నీ వింటారో వినరో అని ఆందోళన పడుతుంటారు. ఈ ఆందోళనలో కొంతవరకు వాస్తవం ఉంది. డాక్టర్లు చాలా వరకు పేషెంట్లతో బిజీగా ఉంటారు. ఇలాంటప్పుడు మనకు ఇచ్చిన సమయంలోనే మన అనారోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం చెప్పగలగాలి. ఇందుకు ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలవడానికి ముందే ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. అప్పుడే మనం ఏ విషయాన్ని మర్చిపోకుండా డాక్టర్ని అడిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఏమేమి అడగాలో, ఏమేమి చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకిచ్చిన కొద్దిపాటి సమయంలో మనలో చాలామంది అన్ని సమస్యల్ని చెప్పలేకపోతూ ఉంటారు. కొన్ని చెబితే మరికొన్నింటిని మర్చిపోతుంటారు. తీరా ఇంటికొచ్చాక అరే ఈ విషయాన్ని డాక్టర్ని అడిగి ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మనకు కేటాయించిన సమయంలోనే మనకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల్ని ప్రస్తావించేందుకు మనం ప్రత్యేకంగా సిద్ధమవ్వాలి. మన సమస్యల్ని, బాధల్ని, డాక్టర్ని అడగాలనుకున్న అంశాలను అన్నింటినీ ఒక క్రమంలో పేపర్ మీద క్లుప్తంగా రాసుకోవాలి. వీటిలో కూడా అతి ముఖ్యమైన వాటినే డాక్టర్కు ముందుగా చెప్పాలి. అలాగే గతంలో వైద్యులను కలిసినప్పటికీ ఇప్పటికీ మధ్య కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటో గుర్తుపెట్టుకుని వైద్యులకు చెప్పటం అవసరం. దానివల్ల తాము ఇచ్చిన చికిత్సతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది వైద్యులకు తేలికగా అవగతమవుతుంది. ఆకలి, బరువు, నిద్ర, నీరసం, చూపు, వినికిడి ఇలాంటి విషయాల్లో ఏవైనా మార్పులు తలెత్తితే తప్పకుండా చెప్పాలి. వీలైనంత క్లుప్తంగా వివరించాలి. ఇక గతంలో రాసిచ్చిన మందుల చీటీలను, రిపోర్టుల్ని మర్చిపోకుండా తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. డాక్టర్ల వద్ద గడిపే సమయం తక్కువ కాబట్టి మన దృష్టి మళ్లించే విషయాలేమీ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫోన్లను ఆపేయాలి. కళ్ళజోడు, వినికిడి యంత్రాల వంటివి ఉంటే వాటిని తప్పకుండా పెట్టుకోండి. ఒకవేళ వైద్యులు చెబుతున్నది అర్థం కాకపోతే మరోసారి అడగటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాట పడకూడదు. వీలైనంత వరకు సన్నిహితులను ఎవరినైనా తోడు తీసుకెళ్లటం మంచిది. వైద్యులు ఏదైనా తక్షణ చికిత్స సూచించినా, పరీక్షలు చేయాల్సి వచ్చినా, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా తోడుగా ఉన్నవారు ఎంతగానో ఉపయోగపడతారు.